శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో గల శ్రీ కేతాకి సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఫోరం నాయకులు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు నాగరాజు, శివ ఆధ్వర్యంలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, మంగళ హారతులు చేశారు. సంగారెడ్డి పట్టణ పరిసరాల చెందిన భక్తులు ఆలయానికి తెల్లవారు జామున నుండే పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. భక్తులకు కోడిదే సందీబాబు కుటుంబం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, కార్యవర్గ సభ్యులు సాయి వరాల సుమన్, వసంత్, మహేష్, సంతోష్, నరేష్, శ్రీకాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. శివాయ నమః. కేతకీ సంగమేశ్వర భగవానికి జై. స్థానిక పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల అతి పురాతనమైన ఆలయం శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం. ఈ స్వామివారు స్వయంభూలింగం వెలిచారు. ఇట్టి క్షేత్రం లోపల ప్రతి ఉదయం కూడా స్వామివారికి అభిషేకము, సాయంకాలం కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇట్టి ఆలయంలో ప్రతి శ్రావణ మాసము భక్తులు ఇతోదిక, శ్రావణ మాసం తర్వాత అట్లాగే కార్తీక మాసం కూడా భక్తులు ఇతోదికంగా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ శ్రావణ మాసం రోజు నాడు భక్తులకు శ్రావణ మాసంలో సోమవారం 4 సోమవారాలు కూడా భక్తులకు ఎవరెవరో దాతలు అన్నప్రసాదం కూడా సమర్పించడం జరుగుతుంది. అట్టి ఈరోజు కార్యక్రమంలో అన్నప్రసాద దాత కొడిదే సందీప్ బాబు, సాయిబాబా లాంటి ఓనరేనా అయితే కీర్తి చేస్తూ భుజంగం గారి అబ్బాయి. అయితే ఇట్టి ఆలయం లోపల ప్రతి ఉదయము సాయంకాలం అభిషేక కార్యక్రమం, అట్లాగే ఆరుద్ర నక్షత్రం ప్రతి నెల ఉంటుంది. ఆ ప్రతి నెల ఉన్నప్పుడు స్వామివారికి ఫలాభిషేకము, తర్వాత వచ్చేసి అన్నాభిషేకము, ఆ తర్వాత మళ్ళీ ఫలరసాభిషేకము, ఇవన్నీ నిర్వర్తించిన తర్వాత స్వామివారికి మహాప్రసాదం ఉంటుంది. అట్టి మహాప్రసాదం కూడా ఆ కార్యక్రమం లోపల కూడా స్వామివారికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం భస్మాభిషేక కార్యక్రమం ఉంటుంది. అయితే ఇదే కాకుండా మళ్ళీ కార్తీక మాసంలో స్వామివారికి ప్రతి ఉదయం కూడా పూజలు మన మహాన్యాసపూర్వక అభిషేకం జరిగి సాయంకాలాన ఆకాశ దీపారాధన కార్యక్రమం కూడా ఉంటుంది. అయితే ఇట్టి మళ్ళీ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు నాడు దుర్గోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత స్వామివారికి శివరాత్రి రోజు నాడు త్రికోధికంగా భక్తులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా స్వామివారిని సందర్శించుకుంటున్నారు. ప్రయాణిక దీక్షతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముందు రోజు హోమము, తర్వాత తెల్లారి స్వామివారికి శివరాత్రి పూజ అయిపోయిన తర్వాత సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ, తర్వాత తెల్లారి కళ్యాణోత్సవం కూడా ఉంటుంది. ఆ కళ్యాణోత్సవం కార్యక్రమంలో కూడా మళ్ళీ అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఓం నమ శివాయ. కేతకీ సంగమేశ్వర భగవానికి జై. అయితే అప్పుడప్పుడు కార్తీక మాసంలో కూడా గంగాహారతి కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కేతకీ సంగమేశ్వర భగవానికి జై. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా పోతిరెడ్డిపల్లి శ్రీ కేతాకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు శివనామ స్మరణలతో అభిషేక కార్యక్రమాలలో వైభవంగా పాల్గొనడం జరుగుతుంది. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కొడిదే సందీప్ బాబు గారి కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చే భక్తుల కోసం ప్రతి శ్రావణ మాసం మొదటి సోమవారం నాడు అన్నప్రసాదన వితరణ కార్యక్రమం భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు పరమశివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి పరిచే విధంగా, అదేవిధంగా ఈ పరమశివుని యొక్క ఆశీస్సులు మనందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని, ఇక్కడికి వచ్చిన దర్శించుకున్న అందరికీ కుటుంబాలు అన్నీ క్షేమంగా ఉండాలి. అదేవిధంగా శ్రావణ మాసం సందర్భంగా మంచి వర్షాలు కురిసి పంట పొలాలు కూడా పండి సమృద్ధిగా ఆహార పంటలన్నీ రైతులకు అందించి సుభిక్షంగా వాతావరణం అంతా సుభిక్షంగా ఉండి మన తెలంగాణ కానీ సంగారెడ్డి కానీ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరూ సంక్షేమం కోసం ఆ పరమశివుణ్ణి దర్శించుకొని అందరి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని అందరికీ మరొకసారి శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓం నమః శివాయ.